రేపే ఏప్రిల్ 20 సోమవారము అక్షయ తృతీయ పండుగ ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మనం చేసేటటువంటి పూజలకు, పరిహారాలకు, దానాలకు, ధర్మాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం కలగాలి. లక్ష్మీ కుబేరుల యొక్క ఆశీస్సులతో మనం కూడా కుబేరులుగా మారాలి. మన ఇంట లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిర నివాసం ఉండాలి. మనం కూడా బంగారము, భూములు, స్థలాలు, పొలాలు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అదృష్టాలు, అవకాశాలు కలగాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ రోజున తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండటం కానీ తినటం కానీ చేయవద్దు. అలా కాదు కూడదని తెలిసి తిన్నా తెలియక తిన్నా లేదా బయట తిన్నా ఇంట్లో తిన్నా మనకేంటంటే ఆ కూరల ప్రభావం అనేది మనం చేసే ఈ పూజలు పరిహారాలకు దానాలకు ఎలాంటి ప్రతిఫలం అనేది లేకుండా చేస్తుంది. ఎందుకంటే కూరలేలే అని చెప్పేసి చాలామంది కొట్టిపడేస్తూ ఉంటారు. నాన్ వెజ్ తినకూడదు, అది ఒక్కటి తినకుండా ఉంటే చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నాన్ వెజ్ తినకూడదు అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కూరగాయల్లో కూడా కొన్ని రకాలైనటువంటి కూరలు అనేవి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో వండకూడదు, తినకూడదు అని చెప్పేసి మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి పొరపాటున కూడా ఈ కూరలను వండటం కానీ తినటం కానీ చేయకూడదు. ఎందుకంటే మనం తినే ఆహారం మీద మన యొక్క ఆరోగ్యం అనేది అలాగే మానసిక స్థితి అనేది కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలా అన్ని రకాలుగా ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ కూరలను వండకూడదు. మరి తినాల్సింది ఏంటనేది కూడా నేను వీడియోలో చెప్తాను. అలాగే ఈ రోజున పూజ ఏ సమయంలో చేయాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి, స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి, ఎటువంటి రంగు వస్త్రాలు అనేవి ధరించాలి, అలాగే ఎలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. అసలు ఈ అక్షయ తృతీయ యొక్క పండుగ అనేది మనం ఎలా జరుపుకోవాలి, మీ యొక్క అన్ని ప్రశ్నలకి కూడా సమాధానం అనేది మన యొక్క ఈ వీడియోలో దొరుకుతుంది. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అన్ని విషయాలు అన్ని సందేహాలు అనేవి చక్కగా క్లియర్ అవుతాయి, అన్ని చక్కగా తెలుస్తాయి అన్నమాట. కాబట్టి పూర్తిగా చివరి వరకు విని మరికొంతమంది మిత్రులకు చేరటం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి చేరి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. రేపు ఏప్రిల్ 20వ తారీఖున సోమవారంతో కూడుకొని మనకి అక్షయ తృతీయ పండుగ రావటం అనేది చాలా గొప్ప విశేషము. అక్షయ తృతీయ అంటే పసిడి రాసుల పర్వదినంగా పరిగణిస్తూ ఉంటారు. అక్షయ అంటే తరగనిది అని చెప్పేసి అర్థము. ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ పండుగను ఆడవాళ్ళు ఎంతో ఇష్టంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున బంగారం అని వెండని ఇలా ఎవరి స్తోమతకు తగ్గట్లుగా వాళ్ళు అవి ఇవని చెప్పేసి కొనుక్కుంటూ ఉంటారు. అయితే బంగారం కొనుగోలు చేయాలి అని ప్రత్యేకంగా ఎక్కడైతే మనకు శాస్త్రాల్లో చెప్పలేదు. అంటే వాళ్ళ యొక్క స్థితిగతిని బట్టి ఉన్నవాళ్ళు కొనుక్కోవచ్చు, కొనుక్కుంటే మంచిది. లేని వాళ్ళు ఏం కొనుగోలు చేయాలి, ఏం తెచ్చుకుంటే మంచిది బంగారంతో సరి సమానంగా, ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే ఇంటిని వాకిల్ని చక్కగా శుద్ధి చేసుకోవాలి. మనకు సోమవారంతో ఈ అక్షయ తృతీయ వచ్చింది కాబట్టి, అంటే శివునికి ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు ఆ పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటి నారికేల దీపాన్ని గనక మీరు వెలిగించినట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది. మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇంకా కొంతమందికి ఏంటంటే అసలు ఈ పండుగ ఏప్రిల్ 19వ తేదీన లేకపోతే 20వ తేదీన అని చెప్పేసి చాలామందికి సందేహం అనేది ఉంటుంది. ఇక్కడ నేను టైమింగ్స్ అనేవి క్లియర్గా చెప్తాను, ఒక్కసారి వినండి. మనకు ఏప్రిల్ 19వ తేదీ మధ్యాహ్నం 1:30 ఈ అక్షయ తృతీయ అనేది ప్రారంభమవుతుంది. అంటే ఈ ఆదివారం రోజున. రేపు ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 11 గంటల వరకు మనకి అక్షయ తృతీయ అనేది ఆ ఘడియలు అనేవి ఉంటాయి అన్నమాట. మరి 20వ తారీఖున ఎందుకు జరుపుకుంటున్నారు అంటే మనకు ఉదయం తిథి ముఖ్యం కాబట్టి, మనం పూజలు చేసుకునేది ఉదయం సమయంలోనే కాబట్టి ఏప్రిల్ 20వ తేదీనే మనకు అక్షయ తృతీయ పండుగను జరుపుకోవాలని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు చెప్తున్నారు. అలాగే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ అంటారనమాట. అంటే వైశాఖ మాసంలో వచ్చేటటువంటి 3వ రోజును మనము అక్షయ తృతీయ పండుగగా జరుపుకుంటూ ఉంటాము. కాబట్టి మనకు ఏప్రిల్ 20వ తేదీన ఈ పండుగను జరుపుకోవాలని చెప్పేసి పెద్ద పెద్ద పండితులు కూడా చెప్తున్నారు. కాబట్టి రేపే జరుపుకోవాలి. అసలు దీనికి ఈ పేరు అక్షయ తృతీయ అని ఎందుకు వచ్చిందంటే
తిథి వార నక్షత్రాలతో సంబంధం అనేది లేకుండా, దుర్ముహూర్తము రాహుకాలము వర్జ్యము యమగండంతో సంబంధం లేకుండా ఈ రోజున ఏ పూజ చేసినా, ఏ దానం చేసినా, ఎలాంటి ముఖ్యమైనటువంటి పనిని ప్రారంభించినా సరే అది అనంతమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. కాబట్టి అంటే ఈ రోజున టైంతో సంబంధం అనేది లేకుండా గృహారంభం చేయాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా, శంకుస్థాపనలు చేసుకోవాలన్నా, ఏదన్నా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకోవాలన్నా, కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా, వివాహాలకు కానీ ఇట్లా ఏ శుభకార్యానికైనా సరే ఈ అక్షయ తృతీయ అనేది చాలా మంచి రోజు. ఈ రోజున చక్కగా ఏ పనైనా మొదలు పెట్టుకోవచ్చు అనమాట. మరి ఇంతటి పవిత్రమైన ఈ రోజున చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలన్నమాట. ఇంటి లోపల అలాగే బయట కూడా చక్కగా చీపురుతో ఊడ్చి నీటితో శుభ్రంగా కడిగి గుమ్మానికి బయట బియ్యపు పిండితో ముగ్గు వేసుకోవాలి. చాలామంది చాక్ పీసులతో ముగ్గులు వేసుకుంటూ ఉంటారు. కానీ బియ్యపు పిండితోనే మనం ముగ్గు వేసుకోవాలి. లేదా ముగ్గు పిండితో వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకుంటే లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. ఇక తరువాత స్నానం అనేది తప్పనిసరి. ఈ అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తల స్నానం అనేది చేయాలి. ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో ఉసిరికాయలు ఉంటాయి కదండి, పెద్ద ఉసిరికాయలు. ఆ ఉసిరికాయ ముక్కలను కానీ లేదా ఉసిరి ఆకులనైనా సరే పర్వాలేదు. అలాగే చిటికెడంత పసుపును కానీ లేదా మనకు విభూది అంటే సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి శివుడి దగ్గర ఉన్నటువంటి చిటికెడు విభూదినైనా లేదా పాల చుక్కనైనా సరే మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని చేయటం వలన ఆ నీరు అనేవి పవిత్రంగా మారి మనం నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోయి దేహం వజ్రంలాగా మారుతుందన్నమాట. అలా చేసేసి మీరు నారింజ రంగులో ఉన్న వస్త్రాలు కానీ, బంగారు రంగులో ఉన్న వస్త్రాలు కానీ, ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు కానీ చక్కగా ధరించాలి. అంతేకాని నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకోకూడదు. అలాగే ఇంటి ఇల్లాలు పాపిట్లో కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి. కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలాగే మెట్టెలు పెట్టుకోవాలి, పట్టీలు పెట్టుకోవాలి. ఇంటి ఇల్లాలు పూజ చేసేటప్పుడు ఎంత కలకలలాడుతూ రెడీ అయి చేస్తే అంత బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే మెడలో నల్ల పూసలు కూడా ధరించాలి. జడ వేసుకొని చక్కగా తల్లో పువ్వులు పెట్టుకోవాలి. అలాగే చేతులకు కూడా తప్పనిసరిగా ఆకుపచ్చ రంగులో ఉన్న మట్టి గాజులు కానీ లేదా ఎరుపు రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు కానీ వేసుకొని చక్కగా కనకాంబరాలు కానీ లేదా మల్లె పువ్వులు కానీ ఏవి అందుబాటులో లేకపోతే గులాబీ పువ్వులైనా సరే తల్లో పెట్టుకొని లక్ష్మీ కుబేరులకి ఈ రోజున పూజ చేస్తే మీరు కూడా కుబేరులుగా మారుతారు. అలాగే గడపలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. గుమ్మానికి ఏంటంటే మామిడి తోరణాలు అనేవి కట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజున లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకాన సంచరిస్తుందని నమ్మకము. అలాగే ఇంట్లో పసుపు నీటిని కూడా చిలకరించుకోవాలి. ఇంట్లో ధూపం వేయాలి. ధూపం వేస్తే దుష్ట శక్తులన్నీ కూడా పారిపోతాయి. ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుందన్నమాట. ఈ రోజున ముఖ్యంగా లక్ష్మీదేవి దగ్గర గుర్తుపెట్టుకోండి, పూజ చేసేటప్పుడు జమ్మి చెట్టు ఆకులను ఆ తల్లి పాదాల దగ్గర ఉంచి గనక మీరు పూజ చేసినట్లయితే మీరు ₹1,00,00,000 బంగారం కొన్న దానితో సమానం అన్నమాట. ఎందుకంటే జమ్మి ఆకులు అనేవి అంత శక్తివంతమైనవి కాబట్టి మీరు ఈ చిన్న పరిహారాన్ని కూడా గుర్తు పెట్టుకొని మరీ చేయండి. అలాగే పసుపు డబ్బాలో ఇది ఒక్కటి గనక ఈ అక్షయ తృతీయ రోజున పెట్టినట్లయితే ఇక మీ యొక్క అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదు. మీరు కూడా ఖచ్చితంగా కుబేరులుగా మారుతారు. ఎందుకంటే పసుపు అనేది పవిత్రమైనది. పసుపు డబ్బా కూడా చాలా శక్తివంతమైనది. మన వంటగదిలో నిత్యావసర వస్తువుల్లో ఇది ఒకటి అనమాట. మీరేం చేస్తారంటే ఒక తెల్లటి కాగితాన్ని తీసుకొని దాని మీద మీ యొక్క కోరిక అంటే చాలా కోరికలు ఉంటాయి, కానీ అందులో ముఖ్యమైన కోరిక ఒకటి ఉంటుంది కదా, ఆ కోరికను ఆ పేపర్ మీద ఆకుపచ్చ స్కెచ్తో రాసేసేయండి. అలా రాసిన తర్వాత ఆ పేపర్లో వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, ఆ వెల్లుల్లి ఒక చిన్న పాయి తీసుకొని అందులో పెట్టేసేసేయండి. దాని మీద చిటికెడంత కుంకుమ, 4 లవంగాలు కూడా వేసేసి ఒక పొట్లంలాగా కట్టేసి మీరు ఆ పసుపు డబ్బాలో పెట్టాలి. ఒక చిన్న మూటలాగా పెట్టేసి మీరు పసుపు పోసుకునేటటువంటి జాడీ కావచ్చు లేదా గాజు సీసా కావచ్చు, అలాంటి వాటిట్లో ఆ పసుపు లోపలికి ఆ చిన్న పొట్లంలాగా కట్టేసేసి అందులో లోపలికి పెట్టేసేసి మీరు మామూలుగా వాటిని ఏంటంటే పైన పసుపుని తీసుకొని రోజు కూరల్లో వేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ఇందులో వేసినటువంటి వెల్లుల్లిపాయ కావచ్చు, లవంగాలు, కుంకుమ చెడునంతటిని కూడా పూర్తిగా గ్రహించేస్తాయి అన్నమాట. మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. ఈ పరిహారం చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. అంటే అసలు మనకింటి పరంగా అసలు కలిసి రావటం లేదు, ఇంట్లో ఏదన్నా వాస్తు దోషాలు ఉన్న, ఆర్థిక సమస్యలు, అప్పుల
సమస్యలతో ఇబ్బంది పడుతున్నా ఇలాంటివన్నింటిని కూడా తొలగించి మనకు అష్టైశ్వర్యాలు సిద్ధించేలాగా ఈ పసుపు డబ్బాలో మనం ఇది వేసే పరిహారం అనేది చేస్తుందన్నమాట. ఇది మీరు ఒక 11 రోజులు కానీ 21 రోజులు కానీ ఉంచి తర్వాత ఎవరు తొక్కని చోట పడేసేస్తే ఆ దోషమంతా వెళ్ళిపోతుంది. లేదా పసుపు అయిపోయేదాకా ఉంచుకొని తర్వాత అయినా సరే మీరు దాన్ని ఎవరు తొక్కని చోట పారే నీళ్ళలో పడేసేయొచ్చు. కానీ పసుపు ఇంట్లో ఎప్పుడు నిండుగా ఉండేటట్లుగా చూసుకోండి. ఈ పరిహారం చేస్తే మాత్రం ఇక మీకు తిరుగులేని అదృష్టం అనేది మీ సొంతం అన్నమాట. అలాగే ఈ రోజున మీరు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి పసుపు కుంకుమ ఒక రూపాయి ప్యాకెట్ తీసుకొచ్చుకొనైనా సరే ఆ పసుపు కుంకుమతో చక్కగా పూజ అనేది చేయండి. అలా తెచ్చినటువంటి పసుపు కుంకుమలతో మీరు పూజ చేసినట్లయితే మీకు విపరీతంగా కలిసి వస్తుందన్నమాట. ఇంకా ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే అక్షింతలు, అంటే మనం పసుపు కలిపినటువంటి అక్షింతలు ఉంటాయి కదా, అలాంటి అక్షింతలతో మీరు ప్రత్యేకంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవికి గనక పూజ చేసినట్లయితే ఇక మీకున్నటువంటి ఎలాంటి మొండి సమస్య అయినా కూడా తొలగిపోయి మీకు విపరీతంగా కలిసి వస్తుంది. ఇలా ఉదయం 11 గంటల లోపు పూజ అనేది చేయాలన్నమాట. తర్వాత సాయంత్రము ఆ పసుపు కలిపినటువంటి అక్షింతలన్నింటినీ కూడా సేకరించి చక్కగా కడిగి ఆ పసుపు కలిపినటువంటి అక్షింతలతో పొంగల్ అనేది చేయాలన్నమాట. పొంగలి చేసి 3 లేదా 5 ముత్తైదువులకు ప్రసాదంలాగా సమర్పించి మీరు కూడా నైవేద్యంలాగా స్వీకరించాలన్నమాట. ఇలా చేస్తే ఇక మీకు తిరుగులేని రాజయోగం అనేది మీ సొంతం అవుతుందన్నమాట. ఎందుకంటే విడి సమయాలలో విష్ణుమూర్తికి పసుపు కలిపినటువంటి అక్షింతలతో పూజ అనేది చెయ్యరు. కానీ అక్షయ తృతీయ రోజున విష్ణుమూర్తికి కూడా ఇలా పసుపు కలిపినటువంటి అక్షింతలతో మీరు లక్ష్మీదేవితో సహా పూజ చేయటం వలన ఇక మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది కూడా చేయండి. అలాగే తప్పనిసరిగా ఇంట్లో కూడా పాలు పొంగించాలి. పాలు పొంగించి ఈ పసుపు కలిపినటువంటి అక్షింతలతో సాయంత్రం పూట మీరు పొంగల్ అనేది చేసి మనం చెప్పుకున్నట్లుగా 3 లేదా 5 ముత్తైదువులకు మీరు ప్రసాదంగా సమర్పించండి. మీకు బాగా కలిసి వస్తుంది. మీరు కూడా తప్పనిసరిగా నైవేద్యంగా స్వీకరించాలి. ఈ రోజున చేసే పూజలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుంది. ఈ అక్షయ తృతీయ రోజునే శివుడు కుబేరుడిగా అంటే సంపదలకు ఆదిదేవుడిగా మార్చినటువంటి రోజు అన్నమాట. అలాగే ఇదే రోజున లక్ష్మీదేవికి కుబేరుడు పూజ చేయటం వలన ఆయన అపర కుబేరుడిగా మారాడు. అంటే ఈ రోజున ఎవరైతే లక్ష్మీదేవి దగ్గర చక్కగా ముఖ్యంగా గులాబీ పుష్పాలతో అలంకరణ చేసి ఎవరైతే ఆవు నేతితో గనక దీపం వెలిగిస్తారో ఇక వాళ్ళు కూడా కుబేరులుగా మారతారు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీ కుబేరులకు పూజ చేసుకోండి. అలాగే సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి పార్వతీ పరమేశ్వరుల దగ్గర కూడా నారికేల దీపం వెలిగిస్తే మీకున్న అన్ని జాతక సమస్యలు తొలగిపోతాయి. ఇక ఈ రోజున ముఖ్యంగా అంటే బంగారం కొనలేని వారు చాలామంది ఉంటారు. అలాంటి వారు ఇబ్బంది పడొద్దు. మీరు బంగారంతో సమానమైనటువంటి ఉప్పు ప్యాకెట్ను ఒక ప్యాకెట్ను తీసుకొచ్చుకోండి. ఆ రూపంలో లక్ష్మీదేవి సాక్షాత్తు మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఎందుకంటే ఉప్పు అంటేనే లక్ష్మీదేవి కాబట్టి. తర్వాత ఒక గుప్పెడు ఎడమ చేత్తో ఉప్పును తీసుకొని దాంట్లో ఒక మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ వేసేసి చిటికెడంత పసుపు కుంకుమలు వేసి అలాగే ఆ బౌల్ మీద ఒక 5 రూపాయల బిళ్ళను కూడా ఉంచేసేసేయండి. 5 అంటే అదృష్ట సంఖ్య, 5 అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య. ఇలా ఉంచేసి మీరు ఈ బౌల్ని ఏంటంటే మీ పూజ గదిలో కానీ అంటే వంటగదిలో ఈశాన్యం దిక్కున కానీ లేదా మిగిలిన ఏ గదుల్లోనైనా సరే ఈశాన్యం దిక్కున ఉంచడం వలన ఇల్లంతా ఒకసారి తిప్పేసేసి మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మనం ఇల్లంతా తిప్పినప్పుడు ఈ ఉప్పు అలాగే ఇందులో ఉన్నటువంటి పసుపు కుంకుమలు ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులను పూర్తిగా గ్రహించేస్తాయి. అలాగే ఈ రోజున ఇల్లు తుడిచేటప్పుడు నీటిలో కాస్త ఉప్పు వేసి ఇల్లంతా కూడా తుడవండి. మనం ఈ పరిహారం చేసుకున్నప్పుడు 5 రూపాయల బిళ్ళను కూడా ఉంచాము. ఈ 5 రూపాయల బిళ్ళ ఏంటంటే మనకు ధనాకర్షణను అయస్కాంతంలాగా ఆకర్షిస్తుందన్నమాట ధనాన్ని. కాబట్టి చక్కగా ఈ పరిహారం చేసుకోండి. ఇక ఈ బౌల్ని రాత్రంతా కూడా ఈశాన్యం దిక్కున అంతే ఉంచేసేసి తరువాత రోజున ఈ ఉప్పు పసుపు కుంకుమలను ఎడన్న పారే నీటిలో కానీ ఎవరు తొక్కని చోట కానీ పోసేసి ఈ 5 రూపాయల బిళ్ళ ఏదైతే ఉందో మనం లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజించాం కాబట్టి 5 రూపాయల బిళ్ళకు శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దాన్ని మాత్రం మీరు కడగకుండా తుడిచేసి మీ బీరువాలో డబ్బులు పెట్టుకునే ప్లేస్లో కానీ లేదా మీ పర్సులో కానీ పెట్టుకోండి. ఇలా చేయటం వలన మీకు ధనం అనేది విపరీతంగా దూసుకు వస్తుంది, బాగా కలిసి వస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అలాగే ఈ రోజున నెమలి ఈకలను కూడా ఇంటికి తీసుకొచ్చుకోండి. నెమలి ఈకలు అంటే చాలా పవిత్రమైనవి. ఇంట్లో
ఉన్న నెగిటివ్ని, నరదిష్టిని ఈ నెమలికలు బాగా తీసేస్తాయి అన్నమాట. మనకు ప్రశాంతతను ఇస్తాయి కాబట్టి ఇవి తెచ్చుకోండి. వీటితో పాటుగా గోమతి చక్రాలు, వీటిని కూడా తీసుకొచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని పూజ అనేది చేయండి. గోమతి చక్రాలు ఏంటంటే విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రంతో సమానము. ఇవి తెచ్చుకొని పూజ గదిలో ఉంచుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో ఉన్న చెడునంతటిని కూడా ఇవి గ్రహించేస్తాయి. తర్వాత తాబేలు బొమ్మ. ఈ తాబేలు బొమ్మను కూడా తీసుకొచ్చుకొని దాంట్లో నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి. మీకు ధనం అనేది ఎప్పుడు మీ ఇంట్లో అసలు ధనానికి ధాన్యానికి ఎలాంటి లోటు అనేది ఉండదన్నమాట. బాగా కలిసి వస్తుంది. తర్వాత ధనియాలు ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి. ధనియాలు లక్ష్మీదేవి రూపాలు కాబట్టి రేపు అక్షయ తృతీయ రోజున ధనియాలు తీసుకొచ్చుకొని అవి కూడా పూజలో పెట్టుకుని తర్వాత మీరు వంటలకు కానీ పరిహారాలకు కానీ వాడుకోవచ్చు. తర్వాత దక్షిణావృత శంఖాన్ని లక్ష్మీదేవికి సోదరులాగా భావిస్తారు. చాలా శక్తివంతమైనది. ఇది మీ ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే ఈ నరదిష్టి నెగిటివ్ మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుంది. తప్పనిసరిగా రేపు పూజలోకి కొబ్బరికాయను కూడా తెచ్చుకోండి. చక్కగా ఈ కొబ్బరికాయను కూడా మీరేంటంటే పూజ చేసినప్పుడు కొబ్బరికాయ చక్కగా పగులు కొట్టేసి మీరు నారికేల దీపాన్ని కూడా పెట్టుకోవచ్చు. అలాగే కొబ్బరికాయని ఇంట్లో కొట్టుకోవటం వలన మీ ఇంట్లో బాగా కలిసి వస్తుందన్నమాట. మీకు విపరీతంగా 4 దిక్కుల నుంచి కూడా ధనం దూసుకురావడానికి ఈ కొబ్బరికాయ అనేది చాలా పవిత్రంగా ఉపయోగపడుతుంది. కొబ్బరి చెట్టును లక్ష్మీదేవి మన భూమి మీద పాతింది అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి కొబ్బరికాయ చాలా శక్తివంతమైనది. అలాగే తామర గింజలను కానీ తామర మాలను కానీ తెచ్చి లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేస్తే బాగా కలిసి వస్తుంది. వీటితో పాటుగా ఒక మట్టి కుండను కూడా మీరు తీసుకొచ్చుకుంటే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సొంతింటి కల అనేది మీకు నెరవేరుతుంది. అలాగే ఆవు దూడ కలిసినటువంటి బొమ్మను తెచ్చుకున్నా కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు అనేవి పారిపోతాయి. అలాగే పాత చీపురుని తీసేసి తర్వాత కొత్త చీపురుని కనుక మీరు అక్షయ తృతీయ రోజున తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. ఇప్పుడు మనం చెప్పిన ఇవన్నీ అవసరం లేదు. ఇందులో మీ అవసరాన్ని బట్టి ఏదైనా 1-2 వస్తువులు తెచ్చుకున్నా మీకు అంతే అదృష్టము అనేది కలిసి వస్తుందన్నమాట. ఇక ముఖ్యంగా ఈరోజు ఒక చెట్టును తాకితే అంటే పూజలు చేసిన కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మీరు పూజలు చేసినంత ప్రతిఫలం, దానాలు చేసినంత ప్రతిఫలం అనేది కలుగుతుందన్నమాట. ఆ చెట్టు ఏంటంటే వేప చెట్టు. ఈ రోజున వేప చెట్టును తాకి నమస్కారం చేసుకొని చక్కగా ఆ చెట్టుకు ఒక చెంబుడు నీటిని పోసి 11 సార్లు ప్రదక్షిణలు చేస్తే మీరు పూజలు చేయలేని వారు చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఎందుకంటే వేప చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం కాబట్టి. బంగారం కొన్న దానితో సమానం, అలాగే దానం చేసిన దాంతో సమానం. ముఖ్యంగా ఈ రోజున చేసే దానాలకు ఎంతో కోటి రెట్ల పుణ్య ఫలితం అండి. బంగారం కొనటం కన్నా కూడా ఈరోజు చేసే దానాలకు ఎంతో ప్రతిఫలం అనేది ఉందన్నమాట. ఎందుకంటే మన పురాణాల ప్రకారము ఒక పేద బ్రాహ్మణ స్త్రీ తన దగ్గర దానం చేయటానికి ఏమీ లేనప్పుడు ఒక ఉసిరికాయను దానం చేసి తనేంటంటే లక్ష్మీదేవికి పూజ చేసి కనకదార స్తోత్రం చదివితే లక్ష్మీదేవి ఎంతగానో మురిసిపోయి ఆమెకు బంగారు ఉసిరికాయలను ప్రసాదించినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ రోజు అనమాట. కాబట్టి ఈ రోజున చేసే దానాలకు అంత పుణ్య ఫలితం ఉంది. అలాగే కనకదార స్తోత్రం పుట్టిన రోజు కూడా ఇదే రోజు. కాబట్టి ఈ రోజున పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కనకదార స్తోత్రాన్ని చదవండి. అలాగే ఈ రోజున సూర్యుడికి ఒక చెంబుడు నీటితో ఆర్ఘ్యం సమర్పించి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని కూడా మీరు చెప్పుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఈరోజు ప్రత్యేకంగా లక్ష్మీ కుబేరులకు పూజ చేసినప్పుడు ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 11 సార్లు జపించండి. అలా చేయటం వలన ఈ అక్షయ తృతీయ రోజున మీరు బంగారం కొనుక్కున్నట్లే బంగారం కొనుక్కోవటానికి మీకు దారులు కూడా వచ్చే సంవత్సరానికల్లా కూడా అలాంటి అవకాశాలు కూడా మీకు తప్పకుండా లభిస్తాయన్నమాట. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి మీరు ఆచరించండి. ఇక ఈ రోజున దానాలు అనేవి చాలా ప్రత్యేకమైనవి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఈ రోజున జలదానం చేస్తే చాలా మంచిది. అంటే ఎవరికైనా మంచి నీళ్ళ కుండలు అంటే మనం బయట పెడితే ఎండాకాలం కాబట్టి వాళ్ళు తాగుతూ ఉంటారు. అలా జలదానం చేస్తే మీరు అన్ని నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అలాగే ఈ రోజున అన్నదానం చేస్తే సమస్త దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అలాగే ఈ రోజున బియ్యాన్ని గనక మీరు దానం చేసినట్లయితే అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. కొత్త వస్త్రాలు కనుక ఈ రోజున ఎవరికైనా దానం చేస్తే మీరు వచ్చే జన్మలో కూడా కుబేరుల్లాగా పుడతారు, అంటే కోటేశ్వరులాగా పుడతారని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే విసనకర్ర కానీ లేదా గొడుగులు కానీ చెప్పులు కానీ, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి వీటితో పాటుగా మజ్జిగ, మంచినీళ్ళు ఇలాంటివి కనుక మీరు దానం చేసినట్లయితే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా మామిడికాయలు ఈ రోజున దానం చేస్తే మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలు
అలాగే ఈ దానాల వల్ల అపమృత్యు దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు విపరీతంగా కలిసి వస్తుంది. మరి మనం చేసేటటువంటి ఈ దానాలకు, పరిహారాలకు, పూజలకు ప్రతిఫలం కలగాలి అనంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మనం ఇంట్లో ఈ కూరలను వండుకోకూడదనమాట. ఎందుకంటే ఆ కూరలను వండితే మనం చేసే ఈ పూజలు, పరిహారాలన్నీ కూడా వృధా అయిపోతాయి. కాబట్టి ఈ కూరలను వండకూడదు, తినకూడదు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. మరి ఈ అక్షయ తృతీయ రోజున వండకూడని కూరల్లో మొట్టమొదటి కూరగాయ పొట్లకాయ. ఈ రోజున పొట్లకాయను పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు. ఎందుకంటే మనకు సోమవారంతో ఈ అక్షయ తృతీయ కలిసి వచ్చింది కాబట్టి సోమవారము శివుడికి ఇష్టమైన రోజు. ఈ రోజున శివలింగానికి చెంబుడు నీటితో అభిషేకం చేసిన చాలా మంచిది. అలాగే ఈ రోజున శివుడు మెడలో మనకు నాగేంద్ర స్వామి కూడా పొడవుగా పొట్లకాయ రూపంలో ఇలాంటి ఆకారంతో పోలి ఉంటాడు. కాబట్టి ఈ రోజున అలాంటి పొట్లకాయను పొరపాటును కూడా మనం కట్ చేయటం కానీ లేదా అసలు ఇంటికి తెచ్చుకోవటం కానీ కూర రూపంలో తెలిసి కానీ తెలియక కానీ వండుకొని తింటే మాత్రం మన జాతకంలో సర్పదోషాలు, మృత్యు దోషాలు, ఇలాంటి గండాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజున పొట్లకాయను పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చేయొద్దు. చేస్తే మాత్రం ఖచ్చితంగా నాగసర్ప దోషాలతో మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఇక తరువాత కూరగాయ వచ్చేటప్పటికి ములక్కాయ. ఈ రోజున ములక్కాయలను కూడా పొరపాటున వండొద్దు, తినొద్దు. ఎందుకంటే ఇవి కూడా చాలా పొడవుగా ఉంటాయి. మనకేంటంటే సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ కూరలను పక్కన పెట్టాలి. లేదంటే మాత్రం కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ములక్కాయలను కూడా వండకూడదు. ఇక క్యాబేజ్ కూడా రేపు వండకూడదు అనమాట. ఎందుకంటే ఇది ఘాటుగా నాన్ వెజ్ రుచిని పోలి ఉంటుంది. కాబట్టి మనం పూజ చేసుకుని ఉంటాం కాబట్టి రేపు క్యాబేజ్ను కూడా పొరపాటున వండొద్దు, తినొద్దు. వండి తింటే ఏంటంటే కోరి కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి దీన్ని కూడా పక్కన పెట్టేసేయండి. ఇక తీపి గుమ్మడికాయ. ఈ తీపి గుమ్మడికాయను కూడా హల్వా రూపంలో కానీ లేదా గుమ్మడికాయ పులుసుల రూపంలో, దప్పలం రూపంలో మీరు పొరపాటున కూడా వండొద్దు, తినొద్దు. సాంబారులో కూడా వేసుకోకూడదు. బూడిద గుమ్మడికాయ జ్యూసులు కానీ బూడిద గుమ్మడికాయలను ఏ రూపంలో కూడా రేపు మీరు పండుగ రోజున వండటం కానీ తినటం కానీ చేయవద్దు. అలాగే వంకాయలను కనుక ఈ అక్షయ తృతీయ రోజున వండుకొని తింటే అప్పుల పాలైపోతారు. ఇవి ఎక్కువగా నెగిటివ్ శక్తిని పోలి ఉంటాయి. నలుపు రంగును కూడా కొంచెం పోలి ఉంటాయి. కాబట్టి ఈ వంకాయలను కూడా వండొద్దు, తినొద్దు. అలాగే పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగులను కూడా రేపు పొరపాటున వండొద్దు, తినొద్దు. ఎందుకంటే ఇవి పుట్టల మీద మొలుస్తూ ఉంటాయి. వీటిని తింటే మాత్రం మన జాతకంలో నాగసర్ప దోషాలు అనేవి చాలా ఎక్కువగా అవుతూ ఉంటాయి. వీటితో పాటుగా ఎర్ర కందిపప్పు. మామూలు కందిపప్పును వండుకొని తినొచ్చు, కానీ ఈ ఎర్ర కందిపప్పును ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. మన జాతకంలో రాహు, కుజ, శని దోషాలు అనేవి ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎర్ర కందిపప్పును వండొద్దు, తినొద్దు. ఇక వీటితో పాటుగా నాన్ వెజ్, చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు, కోడిగుడ్డు. కోడి పెడితేనే గుడ్డు వస్తుంది, ఏ చెట్టుకు కాయటం లేదు. కాబట్టి కోడిగుడ్డు కూడా శాకాహారం కాదు. ఇది మీరు గుర్తుంచుకోండి. కోడిగుడ్డుతో సహా ఈ నాన్ వెజ్ అనేది ఏది కూడా వండటం కానీ బయట తిని రావటం కానీ చేయవద్దు. చేస్తే మాత్రం మీరు చేసే పూజలు, పరిహారాలన్నీ కూడా వృధా అవుతాయి. కష్టాలు అనేవి ఖచ్చితంగా ఎదురవుతాయి. కాబట్టి వీటిని వండొద్దు, తినొద్దు. ఇవి తప్ప ఇక మిగిలినవి ఏవైనా తినొచ్చు. ముఖ్యంగా ఈరోజు తినాల్సినటువంటి ఒక పండు ఉంది. అదేంటంటే నేరేడి పండు. ఈ అక్షయ తృతీయ రోజున పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా నేరేడి పండ్లను తినండి. అలా నేరేడి పండ్లను గనక తిన్నట్లయితే మీకున్నటువంటి జాతక దోషాలు, అనారోగ్య సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. నేరేడి పండుని నారాయణుడిగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు నేరేడి పండును తిన్నట్లయితే మీకు జన్మల పాపాలు, దోషాలు తొలగిపోయి నిండు నూరేళ్ల ఆయుష్ అనేది కలుగుతుంది. కాబట్టి ఈ నేరేడి పండును గుర్తుంచుకొని తినండి. అలాగే ఈరోజు మందార ఆకుతో ఒక చిన్న పరిహారం చేయండి. మందార చెట్టు కూడా మనకు దేవతా వృక్షము. కాబట్టి చక్కగా మందార పుష్పాలతో ఈరోజు ఇంట్లో పూజ చేసుకోండి. అలాగే మందార చెట్టును కూడా తాకి మందార ఆకును ఒకటి తీసుకొని మీరు ఈ పరిహారం చేయటం వలన ఏంటంటే మీకు బంగారము, భూములు కొనే యోగం అనేది ఉంటుంది. కొంతమంది బంగారం కొనలేని వాళ్ళు, అంటే ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఇట్లాగే ఉంటారు. వాళ్ళకి కొనాలని ఉన్నా కూడా కొనలేరు అనమాట. అలాంటి వారు మీరు అప్పు చేసి కొనాల్సిన పని లేదు. అప్పు చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ఈ పరిహారం మీకు చేసుకుంటే గనక వచ్చే సంవత్సరం మీరు ఊహించలేనంత బంగారాన్ని కొనగలుగుతారనమాట. అంత బాగా కలిసి వస్తుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయన్నమాట. చక్కగా ఒక మందార ఆకును తీసుకొని నమస్కారం చేసుకొని చెట్టును తాకి ఆ మందార ఆకును పసుపు నీటితో శుద్ధి చేసుకోండి. ఆ ఆకుకి
పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్టు అనేది పెట్టేసేసి మీరు ఆకు మీద ఏంటంటే మనకు పెసరపప్పు ఉంటాయి కదా, ఆ పెసరపప్పును చక్కగా 1 స్పూను 2 స్పూన్ల ఆకు మీద పోసేసి దాని మీద ఒక చిన్న బెల్లం ముక్కను కూడా పెట్టేసేసేయండి. మనకి ఈ పెసరపప్పు ఏంటంటే మన జాతకంలో గురుబలాన్ని పెంచి మనకు బాగా కలిసి రావడానికి ఉపయోగపడేలా చేస్తుంది. అలాగే బెల్లం తీపి అంటే మనకు శుభకార్యాలకు బాగా కలిసి రావటానికి, బంగారము, భూములు, స్థలాలు, పొలాలు కొనుగోలు చేసే యోగానికి ఈ బెల్లం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఈ మందారాకులో పెట్టడం వలన ఈ పరిహారం అనేది చాలా పవిత్రంగా, శక్తివంతంగా మారుతుంది. అలా పెట్టేసేసి మీరేం చేస్తారంటే ఈ ఆకుని చక్కగా మనకు ఆవులు వస్తూ ఉంటాయి కదా, ఆ ఆవులకి ఆహారంగా తినిపించాలన్నమాట. గోమాతలో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి రేపు గోవును తాకి నమస్కారం చేసుకొని మందారాకులో మనం పెట్టినటువంటి ఈ పెసరపప్పు బెల్లాన్ని ఆవుకు గనక మీరు తినిపించి నమస్కారం చేసుకుంటే మీకు ఈ జాతకంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోయి 33 కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. అలాగే మీరు బంగారము, భూములు కొనుగోలు చేసుకునే అవకాశాలు అనేవి మీకు ఏర్పడతాయి. మీకు విపరీతంగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా మందార ఆకుతో ఈ పరిహారం అనేది చేసుకుంటే మీకున్నటువంటి అన్ని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. మీరు అంటే ఈ ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఏవైతే వాటితో ఇబ్బంది పడుతున్నారో అలాంటివన్నీ తొలగిపోయి మీకు మనసులో ఏ కోరిక అయితే ఉందో అది నెరవేరటంతో పాటుగా ఊహించని ధనాన్ని, బంగారాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. కాబట్టి చక్కగా ఈ పరిహారాలు అనేవి చేసుకోండి. ఇంకా ఈరోజు తప్పనిసరిగా పూజ గదిలో అక్షయ పాత్రను పెట్టి లక్ష్మీదేవిని పూజించుకోండి. అంటే ఒక చిన్న రాగి చెంబును కానీ లేదా మట్టి పాత్రను కానీ తీసుకొని మీరు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలాగే ఆ చెంబులో ఏంటంటే బియ్యము, నవధాన్యాలు, రూపాయి నాణ్యాలు ఒక 11 వేసి చక్కగా పూజ అనేది చేసుకోండి. దీన్నే అక్షయ పాత్ర అంటారనమాట. లక్ష్మీదేవి పక్కనే ఈ అక్షయ పాత్రను పెట్టి మీరు ఆవు నెయ్యితో గనక దీపాలు వెలిగించుకుంటే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, విపరీతంగా కలిసి వస్తుంది. కాబట్టి చక్కగా ఈ రోజున ఇలాంటి నియమాలన్నీ కూడా ఆచరించండి. అర్థమైంది కదండి ఈ రోజున చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, అలాగే స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి, ఎలాంటి రంగు బట్టలు ధరించాలి, అలాగే చేయాల్సినటువంటి దానాలు ఏంటి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, మనకి ఏ సమయం వరకు అక్షయ తృతీయ గడియలు ఉన్నాయి, ఇలాంటి ప్రతి ఇది కూడా మనకు ఈ వీడియోలో ఉన్నాయండి. మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వినే ప్రయత్నం అనేది చేయండి. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. లైక్ చేయటం వలన మీలాంటి నలుగురు మిత్రులకు కూడా ఈ వీడియో అనేది చేరి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. దానివల్ల ఆ లక్ష్మీ కుబేరుల యొక్క ఆశీస్సులతో మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా వీడియోకి దయచేసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః అనే కామెంట్ చేయటం వలన మీకంతా శుభం కలుగుతుంది. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు చొప్పున అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మీరు మీకున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా తొలగించుకొని ఈ పూజలు, పరిహారాలు అనేవి చేసి అష్టైశ్వర్యాలు కలిగేలాగా సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.